టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో ఒకరు రామ్ పోతినేని. ఈ మధ్యకాలంలో ఇలా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్గా పిలువబడే ప్రతి హీరో పెళ్లి చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్లు ఇస్తూ ఉండగా రామ్ మాత్రం సైలెంట్గా ఉన్నాడేంటి అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో రామ్ ప్రముఖ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్తో డేటింగ్ చేస్తున్నాడంటూ ఒక రూమర్ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొట్టింది. కానీ అందులో ఎలాంటి నిజమూ లేదని స్వయంగా రామ్ పలు ఇంటర్వ్యూస్లో చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో పీకల్లోతో ప్రేమల్లో ఉన్నట్టు ప్రస్తుతం తెలుస్తోంది. వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని అంటున్నారు. అయితే కాసేపటి క్రితమే భాగ్యశ్రీ అప్లోడ్ చేసిన ఒక ఫోటోని రామ్ గతంలో అప్లోడ్ చేసిన ఫోటోతో పోల్చి చూస్తూ వీళ్ళిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఫోటోలో భాగ్యశ్రీ ఉన్న ఇల్లు, అదేవిధంగా గతంలో రామ్ అప్లోడ్ చేసిన ఫోటోలోని ఇల్లు ఒకేలాగా ఉన్నాయి. గోడపై అదేవిధంగా నేలపై ఉన్న మార్బుల్స్ని చూసి ఆమె రామ్ ఇంట్లోనే ఉందని అభిమానులు కనిపెట్టేశారు. చాలా కాలం నుండి వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారని రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. కానీ నేటితో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది అని అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి పి మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారవ్వని ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మహేష్ బాబు గతంలో మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి వంటి భారీ బ్లాక్ బస్టర్ తీసిన సంగతి తెలిసిందే. ఆ డైరెక్టర్తో రామ్ చేతులు కలపటంతో ఖచ్చితంగా భారీ హిట్ కొడతాడని అభిమానులు బలమైన నమ్మకం పెట్టుకున్నారు. అయితే సినిమా షూటింగ్ సమయంలోనే రామ్, భాగ్యశ్రీ బాగా దగ్గరయ్యారని, వీళ్ళిద్దరి మధ్య ఏర్పడిన ఆ పరిచయం స్నేహంగా మారి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని, చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని రామ్ తన ఇంట్లో కూడా మాట్లాడేశాడని సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే వీళ్ళిద్దరి నిశ్చితార్థం కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కలిసి ఒకే సినిమాలో పనిచేస్తున్నారు కాబట్టి స్టోరీ చర్చల కోసం భాగ్యశ్రీ రామ్ ఇంటికి వచ్చి ఉండొచ్చు. అంత మాత్రాన వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు కాదంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.